అది ఎవరిని తీసుకున్నది? వాళ్ళకి ఇచ్చే. ఇందాక దారిలో వస్తూ ఉంటే అనేక కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి. నాకు సడన్ గా నా కోసం ఇన్ని ఛానల్స్ ఉన్నాయా అనిపించింది. నా జన సైనికులు నా ఛానల్స్, నా జన సైనికులు నా పేపర్లు. ఇందాక దారిలో ఇది మీరు పట్టుకుని నడుస్తూ ఉంటే, ఎందుకంటే నేను ఏ మీడియా ఉందని నమ్మి రాలేదు. నా వెనక వేల కోట్లు నమ్మి రాలేదు. మార్పు రావడానికి నా కాంశీరామ్ గారి ఆదర్శం. సైకిల్ లారీ టైర్లు కోసుకొని చెప్పులు గుడ్డించుకొచ్చి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తో పాటు సమానంగా జాతీయ స్థాయి పార్టీ. అది ఆ స్టార్ట్ చేసిన వ్యక్తి చిన్నపాటి ఉద్యోగి. ఏ డబ్బులు లేవు, ఏ న్యూస్ పేపర్లు లేవు, ఏ ఛానల్స్ లేవు. కానీ ఈ రోజున దేశం రాజకీయ వ్యవస్థని శాసించేంత బలమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. జనసేన కూడా ఆ మహానుభావుడు స్ఫూర్తిని తీసుకున్నాం. మన దగ్గర వేల కోట్లు లేవు. మార్పు అందరూ, నేను సినిమా యాక్టర్ని కాబట్టి అందరినీ నచ్చే మీరు పవర్ స్టార్ అనే వ్యక్తి వల్ల పవర్ స్టార్ ఇక్కడైతే రాజకీయాలకు వచ్చాక మళ్ళీ నేను ఓనామాల నుంచి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సినిమాలో నేను సూపర్ స్టార్ వచ్చామా కానీ రాజకీయాల్లో చాలా అట్టడుగు స్థాయి నుంచి తిరిగి పైకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే 25 సంవత్సరాలు ప్రయాణం కోసం సిద్ధమై వచ్చాను రాజకీయాల్లోకి. నేను కోరుకుంటుంది కూడా ఒకటే, నేను ఎక్కువ మేనిఫెస్టో గురించి మాట్లాడదామంటే మన బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే 4 లక్షలు 5 లక్షల కోట్ల బడ్జెట్ చెప్తా ఉన్నారు. సంపాదించేది 1,00,000, వచ్చేది 1,00,000 అయితే వాళ్ళు ఇచ్చే 3-4 లక్షల డబ్బులు ఎక్కడ తెస్తారు? ఓట్లు ఎంచుకోవడం కోసం మేనిఫెస్టోలు పెట్టే పరిస్థితుల్లో జగన్ గారు చేశారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారా? నేను వాటి గురించి ప్రశంసించదలుచుకోవట్లేదు. కానీ నేను చెప్పదలుచుకుంది, నాకు మేనిఫెస్టో గురించి వాళ్ళలాగే నేను కూడా తయారవ్వాలంటే నా మీద నాకు అసహ్యం వేసింది. నేను వాళ్ళలాగా అబద్ధాలు చెప్పను, వాళ్ళలాగా నేను మిమ్మల్ని మోసం చేయను. చేస్తామని చెప్తారు కానీ చేయలేరు. నేను మీకు చెప్తున్నాను, మీ అందరికీ ఇంతమంది యువతున్నారు, ఇంతమంది ఆడపడుచులున్నారు. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, 25 సంవత్సరాలు నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను, మీకు అండాదండగా ఉంటాను. 5 ఏళ్ళు అయింది, దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది. ఇంకో 2 నెలల్లో ఏమి ఆశించకుండా వచ్చాను రాజకీయాల్లోకి. ఉన్న ఏముందో వేల కోట్ల పెట్టుబడి లేకుండా వచ్చాను. కేవలం మీరున్నారు, మీకోసం మాట ఉంది, మీరున్నారని ఒక నమ్మకంతో వచ్చాను నేను రాజకీయాలకి. మార్పు తీసుకొద్దాం, ఈ అవినీతి కోటల్ని బద్దలు కొట్టి తీసి సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. మనం యువత ఆకాంక్షల్ని అండగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకొస్తాను. నేను అద్భుతాలు సాధిస్తాను చెప్పట్లేదు, రాత్రికి రాత్రి గొప్ప మార్పులు చేస్తానని చెప్పట్లేదు. కానీ నిలకడగా, చాలా బలంగా, మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆనేసి చెప్తున్నాను, సాధిద్దాం మన రోజున. ఎవరు ఏమి చెయ్యాలనుకున్నా కానీ మార్పు ఒక్క వ్యక్తికి పరిపాలన ఇస్తే ఈ రోజున అస్తవ్యస్తం అయిపోతుంది రాజకీయ వ్యవస్థ. పెద్ద స్థాయి నుంచి దిగువ స్థాయి దాకా ఇక అందరం సంకీర్ణ ప్రభుత్వాల వైపు దృష్టి పెడదాం. ప్రతి ఒక్కరూ కూడా
అడ్డగోలుగా రాజ్యాధికారం చేయడానికి కుదరదు. ప్రతి కులాలని ప్రతి మతాన్ని బలంగా గౌరవించే ప్రభుత్వాన్ని జనసేన ద్వారా స్థాపిద్దాం.